జనరల్‌గా ఎవరైనా సరే ఇన్‌కమ్‌కి తగినట్లుగా టాక్స్‌లు కట్టకపోయినా, దాన్ని గవర్నమెంట్‌కి చూయించకపోయినా, సో వారి మీద ఇన్‌కమ్ టాక్స్ రైడ్‌లు జరగటం, లేదా ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు, ఫైన్ కట్టమని చెప్పి నోటీసులు పంపించటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది మనం కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇదే విధంగా ఒక వ్యక్తికి ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సిందిగా నోటీస్ వచ్చింది. అది కూడా చిన్న అమౌంట్ కాదు, 49,00,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందిగా నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఈ కట్టాల్సినటువంటి వ్యక్తి ఎవరు అనేది కనుక చూసినట్లయితే, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కి దగ్గరలో టీ అమ్ముకునేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, చాయ్ వాలా. సో ఒక చాయ్ వాలాకి 49,00,00,000 రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని చెప్పి రావటం ఏంటి, అసలు ఈయన ఆదాయం ఎంత ఏంటి అనేది అందరూ ఒక్కసారి షాక్ అయినటువంటి పరిస్థితి. అందరూ కాదు, అసలు ఆయనే షాక్ అయినటువంటి అంశం. సో అసలు పరిస్థితి ఏంటి అని చెప్పి, బేసిక్గా ఇతను చదువుకున్నది 7వ తరగతి. అయితే ఇతనికి నాలెడ్జ్ లేదు, చదువు పెద్దగా రాదు, ఆ నోటీసులు కూడా చదవలేనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఒకసారి ఇతనికి ఇలాగే నోటీస్ రావటం జరిగింది. సో దాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు, అతనికి తెలియదు కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా నోటీస్ రావడంతో స్థానికులు, ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి తెలిసినటువంటి వ్యక్తులకు అది చూపించగా, ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి నోటీసు కాబట్టి నువ్వు వెంటనే ఒక లాయర్ని సంప్రదించు, నీకు ఇంత ఫైన్ కట్టాలని చెప్పి వచ్చింది అని చెప్పి చెప్పడంతో అతను షాక్ అయ్యాడంట. నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ఏంటి, అది కూడా 49 కోట్లు, నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని చెప్పి లాయర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. లాయర్ మొత్తం చూసిన తర్వాత, బాబు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టావంట, 2014, 15, 15, 16 ఈ సంవత్సరాలలో నువ్వు భారీ ఆదాయాన్ని పొందటం జరిగింది. దీనికి సంబంధించి నీ పాన్ కార్డులో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ట్యాక్స్ కట్టాలి. అతను బ్యాంక్ అకౌంట్లన్నీ తీసినా కూడా అంత ట్రాన్సాక్షన్స్ లేవండి. సో మరి ఇది ఏంటి పరిస్థితి, ఇంకొక అకౌంట్ ఉంది అతనికి తెలియకుండా, అతని పేరుతోటి మరొక అకౌంటు, దాంట్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్. అసలు ఈ అకౌంట్ ఎలా పుట్టింది అనేది ఎంక్వైరీ చేస్తే, అక్కడికి దగ్గరలో ఉండేటువంటి ఒక 2 అన్నదమ్ములు ఇతనికి పరిచయం అయ్యారంట. వాళ్ళు బ్రోకరేజ్ వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి. సో వాళ్ళకి ఈ పాన్ కార్డ్ని తన అకౌంట్కి అలాగే ఆధార్కి లింక్ చేయాల్సిందిగా ఇతను అడగటం, ఇతనికి చదువు రాదు కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇతని దగ్గర నుంచి పాను, ఆధారు అలాగే ఒక 2 ఫోటోలు కూడా వాళ్ళు తీసుకున్నారంట. కొన్ని రోజుల తర్వాత వచ్చి అవి అతనికి తిరిగి ఇచ్చి కొన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని వెళ్ళారంట. ఇంతవరకే జరిగిందని నాకు తెలుసు, సో వాళ్ళు ఏమైనా అకౌంట్ ఓపెన్ చేశారా ఇతనికి తెలియకుండా అని చెప్పి వాళ్ళని ఎంక్వైరీ చేయగా, వాళ్ళే ఇతని పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇతనికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావటం జరిగింది అనేది తేలింది. ఫైనల్గా వాళ్ళని, ఇదేంటి పరిస్థితి, మీరు ట్యాక్స్ కట్టాల్సిందే, నన్ను ఇరికించారని అడిగితే, ఎవరికైనా చెప్తే నిన్ను బతకనీయమని చెప్పి వాళ్ళు బెదిరించడం జరిగిందంట. ప్రస్తుతం ఇతను పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు సంబంధించినటువంటి ప్రూఫ్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇలాంటివి ఎవరికైనా ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఏవైనా పేపర్ల మీద సంతకం పెట్టేటప్పుడు గుడ్డిగా సంతకాలు పెట్టకండి. మీకు చదువు రాకపోతే దగ్గరలో ఉన్న వాళ్ళతో చదివించుకునైనా సంతకాలు పెట్టండి తప్ప బ్లైండ్గా ఎవరైతే చెప్తే అది ఓటీపీలు చెప్పేయటం, పాన్ కార్డులు ఇచ్చేయటం, ఆధార్ కార్డులు ఇచ్చేయటం కనుక చేసినట్లయితే మీ ఇంటికి కూడా ఇలాగే ఈ ఐటీ నోటీస్లో, ఈడీ నోటీస్లో రావటం జరుగుతుంది. తర్వాత కోర్టుల చుట్టూ తిరగలేక చావాల్సినటువంటి పరిస్థితి. సో జాగ్రత్త.